నమస్తే. బీఆర్కే భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మని అడిగి మరికొన్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇంట్లో ఎవరైనా సరే దీపం పెట్టాలని అనుకుంటారు. ఇంకేస్ వాళ్ళకి నెలసరి వచ్చినా లేదంటే వేరే వాళ్ళతో ఎవరి చేతైనా సరే దీపం పెట్టించవచ్చా? అంటే పెట్టాలి అని అనుకుంటున్నారు, పూజ చేసుకుంటున్నారు వాళ్ళు. సో పెట్టవచ్చు అంటారు అలాగా? తప్పనిసరిగా పెట్టచ్చమ్మా. ఉమ్, వీళ్ళకే కదా ఇబ్బంది వచ్చింది, అవును. అంచేత మిగిలిన వాళ్ళు పెట్టచ్చు. ఇంట్లో దీపం పెట్టడం మానేయాల్సిన అవసరం లేదమ్మా. 365 రోజులు ఇంట్లో దీపం పెట్టాల్సిందే. మనం ఏ రకంగా అన్నం తింటున్నామో, ఈ శరీరానికి కాస్త ఆయిల్ వేస్తున్నామో ఈ అవును. దీపం వెలగడానికి, అలాగే దేవుడి దగ్గర దీపం పెట్టవలసిన అవసరమే ఉంది, పెట్టే అలవాటు ఉంటే. ఉమ్, కానీ ఏ కారణంగా అన్నా పెట్టలేని పరిస్థితులు, ఇప్పుడు సూతకాలు వస్తాయి. ఉమ్, మొదటి సూతకం, రెండో సూతకం అంటే మైలా పురుడు ఉమ్, వస్తాయి కదా. అవునమ్మా. ఆ సమయంలో కానీ లేకపోయినట్టయితే మీరన్నట్టు ఇంట్లో ఎవరికైనా నెలసరి ఇబ్బంది వస్తే కానీ దీపం పెట్టచ్చా అంటే, ఈ ఇబ్బంది ఈ సూతకం లేని వాళ్ళు దీపం పెట్టచ్చమ్మా. ఉమ్, పెట్టచ్చు, ఉమ్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది వ్యక్తికి సంబంధించిందే తప్ప దేవుడికి సంబంధించింది కాదు కదా. ఇది అవునమ్మా. ఇది ఏదైతే వచ్చిందో నెలసరి ఇబ్బంది, అది ఆ స్త్రీకి సంబంధించింది. అసలు నిజానికి మగవాళ్ళు పెట్టే అలవాటు ఉన్న ఇంట్లో ఈ సమస్యలు రానే రావమ్మా. పూర్వకాలం ఎందుకు వచ్చేవి కాదు అంటే, మగవాళ్ళు పూజ చేసేవారు, అంతే సమస్య లేదు. అవును. ఇప్పుడు ఆడవాళ్లే చేయడం వచ్చేటప్పటికి దీపం పెట్టాలా పెట్టకూడదా అలాంటి సమస్యలు వచ్చాయి. ఉమ్, హాయిగా భార్యకి ఇబ్బంది వస్తే మగవాడు దీపం పెడితే ఆ ఇల్లు బాగుంటుందమ్మా. ఇల్లు బాగుండాలంటే మగవాళ్ళు దీపం పెట్టడం మొదలు పెట్టండి, అందరికీ మేలు కలగాలంటే. పూజ చేయడం మగవాళ్ళు చేయడం మొదలు పెట్టండి, 100% సమస్యలు తగ్గిపోతాయి. నిజంగా అమ్మ. అంతే. మంచి సొల్యూషన్ అనుకోవాలి. ఎందుకంటే మంచి అది సొల్యూషన్ కాదు, దట్ ఈస్ ద కరెక్ట్ వే. ఇది మధ్య తెచ్చుకున్న సమస్య. మొదటి నుంచి ఉన్న పద్ధతి ఇది. పూర్వం పూజ మగవాళ్ళు చేసేవారు, హ్మ్. ఆడవాళ్ళు అమర్చి పెట్టేవారు. ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. నేను ఇందాక కూడా చెప్పాను చూడండి, అవును. పూజ చేయడమే కాదు, అందించిన వాళ్ళకు కూడా ఫలితం అవును. ఉంటుందని. అన్ని పనులు చేసిన వాళ్ళకి ఫలితం ఉంటుంది. హ్మ్. ఎప్పుడు? యజమాని చేస్తే. ఈవిడ చేసిందనుకో, అవును. ఈవిడికే మాత్రమే. ఉంటుంది, ఆయనకే ఉండదు, నిల్. ఆయన చేస్తే అందరికి. ఆయన చేస్తే అందరికీ వస్తుంది. ఈ తేడా ఉంది గనక ఒకప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. చక్కగా మగవాళ్ళు పూజ చేసేవారు గనక దీపం పెట్టినా వీళ్ళెళ్ళి దండం పెట్టుకునేవాళ్ళు. వీళ్ళకేమీ పెట్టకూడదని లేదు, దండం పెట్టుకునేవాళ్ళు, స్తోత్రాలు చదువుకునేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. హ్మ్. ఒక దీపం పెట్టడం మాత్రం వాళ్ళు చేసేవారు. వాళ్ళకి ఎప్పుడైనా వీళ్ళు కాకపోతే వీళ్ళు పెట్టేవారు. అంతేగాని నిత్యకృత్యంగా వీళ్ళు పెట్టే పని లేదు. కనుక ఇంట్లో ఎవ్వరైనా పెట్టచ్చు. ఈ వంక పెట్టి మానేయాల్సిన అవసరం లేదు. పూజ మానేయడానికి ఎన్ని రకాల కారణాలు దొరుకుతాయా అని చూస్తూ ఇది కూడా ఒక కారణం అనుకుంటారు అంతే. అంతే తప్ప చక్కగా పెట్టుకోవచ్చు. అమ్మ, మరి అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు శివరాత్రి ఉంటుంది. పూజ చేయలేకపోయినా కనీసం జాగరణ ఉండడం కానీ, వాళ్ళు కాకుండా ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళైనా చేయొచ్చా? లేదంటే వీళ్ళ జాగరణ కూడా చేయొచ్చు అంటారా? ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది వస్తే మిగిలిన వాళ్ళు దీపం పెట్టచ్చు అని చెప్పాను కదమ్మా. అట్లాగే హాయిగా అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, జాగరణ చేసుకోవచ్చు. హ్మ్. వీళ్ళు కూడా, ఈ ఇబ్బంది వచ్చినటువంటి వాళ్ళు కూడా స్నానం చేసి ఒక పక్కన కూర్చుని స్ట్రెయిన్ అవ్వకూడదు, శారీరకమైనటువంటి శ్రమ పడకూడదు. అందుకు స్త్రీలను ఆ సమయంలో దూరంగా ఉంచేది. హ్మ్. ఇంట్లో ఉంటే అన్ని పనులు చేయిస్తారు, ఇంకా దూరంగా ఉండడం సుఖం. సుఖపడే ఏకైక మార్గం పూర్వకాలం ఆడవాళ్ళకి ఆ 3 రోజులే. హ్మ్. అంచేత హాయిగా ఒక పక్కన కూర్చుని శివుణ్ణి తలుచుకోవచ్చు. తీవ్రంగా జపాలు అవి గనక చేసినట్టయితే ఆ శరీరం సున్నితంగా ఉంటుంది గనక శక్తి తట్టుకోలేకపోవచ్చు గనక, తీవ్రంగా కాకుండా మిగిలినటువంటి మామూలుగా శివనామం తలుచుకోవచ్చు, పైకి అనకుండా. హ్మ్. నోట్లో తలుచుకోవడానికి అంటే పెదవి దాటి బయటికి రాకుండా లోపల అనుకుంటూ మనసులో తలుచుకోవడానికి ఎటువంటి నియమాలు, ఎటువంటి అభ్యంతరాలు లేవు. హ్మ్. హాయిగా చూసుకోవచ్చు. హ్మ్. ఆ వంక పెట్టి ఇంట్లో వాళ్ళందరూ మానేస్తామంటే మాత్రమే దోషం అవుతుంది. హాయిగా చూసుకోవచ్చు అవునమ్మా. దీనికి. చాలా మంది ఏంటంటే ఇంక ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మొత్తం అందరూ కూడా పూజ చేయడం కూడా మానేస్తారు. దీపారాధన చేయడం మానేస్తారు. ఇబ్బంది వచ్చిన వాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటారు, అందరినీ తగులుతుంటారు కనుక మానేస్తారు. హ్మ్. వీళ్ళు దూరంగా కూర్చోగలిగినట్టయితే అది చేసుకోవచ్చు. సెపరేట్‌గా ఉండేటట్టయితే చేసుకోవచ్చు. డెఫినెట్‌గా. మళ్ళీ ఇక్కడ వెంటనే చాలా మందికి అనుమానం, ఏమిటి అంటరానితనం, మేము దూరంగా ఉండాలా? అంటరానితనం ఏం కాదు. హ్మ్. ఆ సమయంలో శరీరంలో నుండి కొన్ని వేల
టాక్సిన్స్ వస్తాయి. ఉమ్. అది అందరి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి గనక అందరి ఆరోగ్యం బాగుండాలంటే వీళ్ళు కాస్త పక్కన ఉంటే మంచిది అని అంతే, అంతకన్నా ఇంకేం కాదు. వీళ్ళకి కూడా ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా ఉండడం కూడా మంచిది. వీళ్ళ ఆరోగ్యానికి మంచిది, ఇతరుల ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్య దృష్ట్యా చెప్పినటువంటి అంశాన్ని ఉమ్. ఆ మాట అంటే మనం పట్టించుకోం గనక, ఎందుకంటే అనారోగ్యకరమైనవి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని తప్పనిసరిగా పాటిస్తున్నాం కదా మనం. అవునమ్మా. కాఫీలు తాగడం తగ్గించి మొదలు పెట్టుకుంటే అంతే. ఏవి వద్దంటాం అవే ఎక్కువ తీసుకుంటాం. అవన్నీ చేస్తున్నాం కదా. ఉమ్. అంచేత ఇది ఆరోగ్యం అంటే చేయరు గనక ఏదో పేరు చెప్పి ఆచారం. దూరంగా ఉంచే పద్ధతి చేశారు మన పెద్దలు. ఆరోగ్యానికి వినం కాబట్టి ఉమ్. ఆచారం లెక్కల్లో పెట్టేశారు ఉమ్. దాన్ని. అమ్మ చాలా మంది ఈ మధ్య కాలంలో కూడా చూస్తూ ఉన్నాం. అంటే నెలసరి సమస్య వచ్చినా సరే మేము ఉమ్. పూజ చేస్తాం, ఉమ్. అన్నీ చేస్తున్నాం, దేవుణ్ణి ముట్టుకుంటున్నాం అనేస్తున్నారు. సో అలా చేయొచ్చు అంటారా అసలు? ఆడవాళ్ళని దేవాలయాల్లో పూజారులుగా నియమించకపోవడానికి, మీరు ఆడవాళ్ళు వేదాలు చదవద్దు అని చెప్పడానికి కారణం ఇదే. ఎందుకంటే ఏ సమయంలో చెయ్యకూడదని చెప్పారో ఆ సమయంలో కూడా చేస్తారు గనక అసలు మొత్తానికే దూరంగా ఉంచేస్తే పోలా అని దూరంగా పెట్టారు. ఏ ఆడవాళ్ళకి మాకు ఈ సమయం ఇలా ఉంది, మేము ఈ సమయంలో చెయ్యకూడదు అని చెప్పగలిగినటువంటి ధైర్యం, పాటించగలిగినటువంటి స్థైర్యం రెండు ఉంటే ఆడవాళ్ళు వేదాలు చదవచ్చు, గుళ్ళో పూజారులుగా కూడా ఉండొచ్చు. కానీ లేదే, మాకు కొద్దిగా అవకాశం ఇచ్చారు కదా, మిగిలిన అన్ని రోజులు చేసినప్పుడు ఈ 4 రోజులు ఎందుకు చేయకూడదు అని ఈ 4 రోజులు కూడా ఇది కూడా ప్రకృతిలో భాగమే అని పెడుతున్నారు. ప్రకృతిలో భాగమే అంటే కాలకృత్యాలు తీర్చుకున్నాక శుభ్రం చేసుకోకుండా ఉండగలమా? అవి కూడా ప్రకృతిలో భాగమే కదా. ఏమ్మా, అంతే. టాయిలెట్స్లో వెళ్ళి భోజనం చేయగలమా? ఏంటి, బాత్రూమ్ ఈజ్ ఆల్సో ఏ రూమ్ అని చెప్పి యాడ్ ఇస్తూ ఉంటాడు మంచి మంచి బ్యూటిఫికేషన్స్ చేసి. అది కూడా రూమే కదా అని చెప్పి వెళ్ళి ఏదో ఒకటి తినగలుగుతామా? తినలేం కదమ్మా. ఎవ్రీ ప్లేస్ హ్యాజ్ ఏ డెఫినిట్ పర్పస్, ఎవ్రీ టైమ్ హ్యాజ్ ఏ డెఫినిట్ పర్పస్. అంతే. టైం అండ్ ప్లేస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ సమయంలో చేయడం అన్నది తప్పమ్మా. తప్పు అంటే నాకు, నేను మొండి జాతి గనక నాకేం కాకపోవచ్చు. అడవిలో ఉండే మొక్కకి నీళ్లు పోయకపోయినా ఎదుగుతోంది. మనం కుండీలో పెట్టుకున్న మొక్క ఎదగట్లేదే. మనం కుండీలో మొక్కలు లాంటి వాళ్ళం కదా. అవునమ్మా. జాగ్రత్తగా ఉండొద్దు, రోజు నీళ్లు పోయాల్సిందే కదా. అవునమ్మా. అది దానికి దీనికి తేడా లేదు. ఉమ్. అడవి మొక్కలకి నీళ్లు పోయకుండా బతకలేదా, ఇక్కడ బతికితే ఎందుకు బతకవని బీర్బల్ని ఒకసారి అక్బర్ అడిగితే అలాగే లెండి అన్నట్ట. ఉమ్. ఆయన ఎలాగంటే, రాణిగారికి ఇంత జాగ్రత్తలు ఎందుకు, అలా బీద వ్యక్తి ఆవిడ చూడు అప్పటికప్పుడు బిడ్డని కని పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది, మన రాణులకు ఎందుకు ఇంత జాగ్రత్త పడుతున్నాం అన్నట్ట. బీర్బల్ ఏం మాట్లాడలా. 4 రోజులు ఆయనకి ఇష్టమైన తోటకి నీళ్లు పెట్టించడం మానేశాడు. దాంతో ఇదేమిటి అంటే, అడవిలో మొక్కలకి నీళ్లు పోయట్లేదు కదా, బతికిలేవా అన్నట్ట. అప్పుడు అక్బర్కి కొంచెం ఇది ఉంది గనక అర్థమైంది, అవును. ఇది లేని వాడికి అర్థం కాదు. కనుక నాజూకుగా ఉండే అందరి గురించి ఆలోచిస్తూ ఒక మొండి మనిషి గురించి ఒక బండ మనిషి పాటించారని చెప్పి అందరూ పాటించచ్చని చెప్పడం సరైంది కాదండి. జాగ్రత్తగా ఆలోచించండి. అవునమ్మా. ఈ బీర్బల్ అక్బర్ కథ మనకు అర్థం కాల. ఉమ్. అట్లా ఉంటుంది. ఇలా మేము ముట్టుకుంటాం, మేము చేస్తామని ఈ మొండితనం వాదన చేస్తారు అని ఊహించి దూరంగా పెట్టారు. మేము అవి చెయ్యము అన్నవాళ్ళు హాయిగా అన్నీ చేయొచ్చండి. మేమంతా వేదం నేర్చుకున్నాం, మేమందరం నమక చమక సహితంగా రుద్రాభిషేకం చేస్తాం ఉమ్. ఆడవాళ్ళం. కానీ ఆ సమయంలో చెయ్యం. మేము అవి చెయ్యమన్న నమ్మకం ఉంది గనక గురువులు మాకు నేర్పారు. ఉమ్. అప్పుడు కూడా మేము చేస్తాం అనే మొండితనం ఉంటే మాకు నేర్పించి ఉండేవారు కాదు. మేము నేర్చుకుంటే చాలా తప్పయి ఉండేది. అలాగే మేము ఈ సమయంలో దేవుణ్ణి ముట్టుకుంటాము అంటే ముట్టుకోండి, మీకేం కాకపోవచ్చు అన్నాను నేను. అవదన్న గ్యారంటీ కూడా ఏం లేదు. కాకపోవచ్చు, కానీ ఒక సిద్ధాంతాన్ని, ఒక సంప్రదాయాన్ని సర్వనాశనం చేస్తున్నారు. దానివల్ల ఎక్కడో తప్పనిసరిగా ప్రమాదం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అన్నది అక్కడున్న తీవ్రతను బట్టి ఉంటుంది. పైగా ఒక దేవాలయం లాంటిది ఉంటే దానికి ఒక ఆగమశాస్త్రం ఉంటుంది. ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఒక్కొక్క ఆగమ శాస్త్రానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, అన్నిటికీ ఒకటే ఉండదు. ఉమ్. మీరు గమనించినట్టయితే తిరుపతిలో కింద
పాంచరాత్రాగమంతో అమ్మవారికి కళ్యాణం చేస్తారు. ఉమ్, తిరుమలలో అయ్యవారికి వైఖానసాగమ శాస్త్రం ప్రకారం చేస్తారు. ఆగమాల్లో తేడా ఉంది, అవునమ్మా. శాస్త్రాలు. ఉమ్, అట్లాగే కొన్ని దేవాలయాల్లో ధ్వజస్తంభాలు ఉండవు, ఉమ్, కొన్ని దేవాలయాలు వాయు ప్రతిష్ఠ అంటారు. ఎవరన్నా వెళ్ళి దీపం పెట్టచ్చు, పూజ చేయొచ్చు. అక్కడ బ్రాహ్మణుడే చెయ్యాలి, పురోహితుడే చెయ్యాలి అని లేదు. మనం కూడా శుచిగా ఉంటే స్నానం చేసేట్లు అక్కడ దీపం పెట్టి వచ్చేసేయచ్చు. ఉమ్. ఇలా ప్రతిష్టల్లో ఉన్న తేడా. మరి ఇక రాక్షస ప్రతిష్ఠ ఏమన్నా ఉంటే అటువంటి చోట మీరన్నట్టు అట్లా చేయొచ్చు. మనం ఏం చెప్తామమ్మా, అవునమ్మా. వెర్రి 1000 విధాలు, ఇదో విధం. ఓకే అమ్మా. మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. వస్తే అమ్మా.